వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్. స్వాగతం. ఈ రోజు వచ్చేసి చాలా మంది వచ్చేసి బిగినర్స్ అండ్ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ చాలా మందికి తెలవడం లేదు. సో వాళ్ళ కోసం వచ్చి ఒక స్ట్రాటజీ అనమాట. ఈ ఇండికేటర్ నేను యూజ్ చేస్తుంటాను అనమాట. సో ఈ ఇండికేటర్ ఏంటి, అసలు ఈ ఇండికేటర్లో ఏంటి సెట్టింగ్స్ ఏంటి, ఆ ఇండికేటర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా పిన్ టు పని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ముందు ఫాలో వచ్చేసి నేను ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయగానే మనకి ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్కి దీనికి ప్రస్తుతానికి వచ్చేసి మనం ఏ ఇండికేటర్ అయితే పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు ఇండికేటర్ వచ్చేసి అది మనకి ఇండికేటర్ సెక్షన్లో ఇక్కడ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ BOLLINGR అని ఉంటుంది, బుల్లింగ్ బ్యాండ్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇండికేటర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో ఈ ఇండికేటర్ ఈ విధంగా ఉంది. దీంట్లో వచ్చేసి నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎక్కువ క్యాపిటల్ అంటే మామూలుగా స్కాల్పరింగ్ అంటుందని. సో ఎక్కువ క్యాపిటల్ యూజ్ చేసి క్యాల్కులేట్ చేసే వాళ్ళ కోసం వచ్చేసి 3 minutes 5 minutes అనమాట. సో మన లాంటి తక్కువ బడ్జెట్కి ట్రేడింగ్ చేయాలంటే మ్యాక్సిమం వచ్చేసి 50 minutes 30 minutes అనమాట మనది. సో 30 minutes ఏ విధంగా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అది ఇండియా మార్కెట్లో, తర్వాత క్రిప్టో మార్కెట్లో, ఆల్ మార్కెట్లో అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు చూపిస్తాం మీకు చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రజెంట్ BTC ఉందన్నమాట. సో BTC చూడండి 50 minutes పెట్టిన మ్యాక్సిమం. ఇక్కడ చూడొచ్చు ఈ మిడిల్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ అనేది ఏంటంటే 15 zone అనమాట. 15 zone ఓకేనా. ఈ కింది లైన్ ఉంది కదా, ఇది బాటమ్ లైన్ అనమాట. సో ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది అప్ లైన్ అనమాట. సో ఇది వచ్చేసి బాటమ్, సెంటర్, టాప్. ఓకే, క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూడండి. దీని స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెట్టింగు ఈ దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే చూడొచ్చు, ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్లో వచ్చేసి ఇది మ్యాక్సిమం 2 ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం 3 పెట్టేసుకోవాలి ఓకేనా. ఇక్కడ 3 పెట్టిన తర్వాత ఇక్కడ SMA ఉంటుంది, EMI అని పెట్టుకోవచ్చు, SMA అని పెట్టుకోవచ్చు ఓకేనా. ఏం చేయాల్సిన మాడిఫై అయితే ఏం లేదు. తర్వాత ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, దీని మీద సేవ్ అని చేసి ఓకే చేసి ఆటోమేటిక్గా ఇది ఇక్కడ 3 అని చూపిస్తుంది ఓకేనా. 3 అని చూసుకొని పెట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఓకే. ఇప్పుడు 50 minutes ఓకే. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు 50 minutes ఉంది. ఎప్పుడైతే 15 లైన్ కింద రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ ఇస్తే 100లో 100% ఓకేనా. 100లో 100% మనకి ఇది మార్కెట్ పడుతుంది. సో మీకు ఏమని చెప్తున్నా చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది, ఈ క్యాండిల్ ఇచ్చింది. సో మనం ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు. సో ఈ క్యాండిల్ యాక్చువల్ అంటే ఈ క్యాండిల్ వరకు పడింది, బట్ ఈ క్యాండిల్ కాడికి తీసుకున్నాం ఓకేనా. 1080 పాయింట్స్ అయితే ఇచ్చింది అన్నమాట ఓకేనా. ఇది తర్వాత ఏముంది నెక్స్ట్ ఇక్కడ ఈ డోజ్ కొట్టింది కదా, డోజ్ కొట్టినాక ఆటోమేటిక్గా అయింది. ఈ డోజ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ క్యాండిల్ వేసిందంటే ఆటోమేటిక్గా 50 zone పోతుంది అనమాట. చూడొచ్చు 50 zoneకి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే. ఈ క్యాండిల్ ఎంట్రీ కదా, ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఈ 15 zone వరకు అయితే కూడా మీకు 670 పాయింట్స్ అంటే దాదాపు మనకి 51% అయితే వచ్చినట్టే ఓకేనా. ఒకవేళ అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఒకవేళ ఈ 15 పైన కూడా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే ఓకేనా. ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు యాక్చువల్ అంటే ఇది ఆల్రెడీ పైన విక్కు పెట్టింది, గ్రీన్ క్యాండిల్ వేసింది. సో మళ్ళీ కొద్దిగా ట్రాప్ చేసింది అనమాట. ట్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఆటోమేటిక్గా మనకి దీనిపైన ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. సో దీనిపైన క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏంటి ఇది మ్యాక్సిమం దీని టార్గెట్ వచ్చేసి ఇక్కడ టాప్ లైన్కి అయితే టచ్ అవుతుంది అనమాట ఓకేనా. ఈ విధంగా అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ అయితే ఉందన్నమాట. నువ్వు 30 minutes కానీ 1 hour కానీ మీరు ఏ దాంట్లో అయినా చూసుకోండి 100% అయితే వర్క్ అవుతుంది. సో మనకి ఇండియా స్టాక్స్ పైన కూడా చాలా సూపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు 1 hour క్యాండిల్లో చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ 50 zoneకి టచ్ అయింది. ఎప్పుడైతే ఈ 15 zone పైన క్యాండిల్ క్లోజ్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ ఇక్కడ వరకు ఈ టాప్ లైన్ మీద 13,13,907 వరకు అయితే పోతుంది ఓకేనా. ఇవి తర్వాత మనకి ఈ సపోర్ట్ అనేది మనం సొంతంగా నేనైతే ర్యాంక్ చేసుకున్నా. ఆ సపోర్ట్ అవి ఒకవేళ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి రిజెక్షన్ ఒకవేళ నీకు ఆటోమేటిక్గా నీకు ఏమని చెప్తున్నా ఇండికేటర్ ఆటోమేటిక్ చెప్తుంది అనమాట. సో గ్రీన్ క్యాండిల్ 80 వరకు పోయినా కూడా ఆటోమేటిక్గా అది మళ్ళీ సెల్లింగ్కి వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి ఈ టాప్ లైన్ అనేది చూపిస్తుంది ఓకేనా. అది కాక ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ లైన్ కూడా వేస్తున్నాను అన్నమాట ఓకేనా. తర్వాత చూసుకుంటే మనకి తర్వాత 3 hour డే క్యాండిల్, 4 hour క్యాండిల్, డే క్యాండిల్, వీక్లీ క్యాండిల్,
మంత్లీ క్యాండిల్ ఇలా ఏ దాంట్లో అయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడవచ్చు మంత్లీ క్యాండిల్ ఇది, వీక్లీ క్యాండిల్ ఇది. సో వీక్లీ క్యాండిల్ మంత్లీ క్యాండిల్ అంటే ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ అని చెప్పాను కదా, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం వచ్చేసి ఈ డే క్యాండిల్, వీక్లీ క్యాండిల్, మంత్లీ క్యాండిల్లో చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి ఇండియా మార్కెట్లోకి వెళ్తాం. ఇండియా మార్కెట్లో వచ్చేసి ఇప్పుడు ఒక స్టాక్ అని తీసుకుంటున్నా, బజాజ్ ఆటో అనమాట. సో బజాజ్ ఆటో తీసుకుంటే మనకి ఇక్కడ దీన్ని కూడా సేమ్ 5 మినిట్లో పెట్టుకున్నాం. 50 మినిట్ మ్యాక్సిమం, సరే 50 మినిట్లోనే పెడతాం. ఇక్కడ చూస్తే నేను ఏం డ్రాలు అయితే ఏం చేయలేదు అనమాట, లైన్ గీన్స్ డైరెక్ట్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, మనకి ఇక్కడ చూడవచ్చు ఎప్పుడు ఇక్కడ ఇది ఎప్పుడు 50 జోన్ పైనే రన్ అవుతుంది అనమాట. 50 కిందికి అయితే రాలేదు. సో మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ చూడవచ్చు, ఈ క్యాండిల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడవచ్చు. దాదాపు మనకి ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు 164.186% అయితే మనకి ఇచ్చింది అనమాట. ఓకేనా, ఇలా మనం మల్టిపుల్ టైంలో మనం చేసుకోవచ్చు అనమాట. ఇది స్టాక్స్ ఒకసారి 1 అవర్ చూసుకున్నాం. 1 అవర్ కూడా ఈజీగా దీని టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. దీని టార్గెట్ వచ్చేసి ఇక్కడ 9,073కి అయితే ఇది మంత్లో కావచ్చు, ఈ వీక్లో కావచ్చు పోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ముందరనే ఇండికేషన్ అయితే ఇస్తుంది. తర్వాత చూడవచ్చు, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ వేసి ఇక్కడ 50 జోన్ కింద క్యాండిల్ క్లోజ్ చేసిందా, ఆటోమేటిక్గా ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఈ సరే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయింది. సరే మళ్ళీ వచ్చేసి మనకి ఈ క్యాండిల్లో నువ్వు కొద్దిగా రిస్క్ ఉన్నా తర్వాత ఈ క్యాండిల్లో 100% తీసుకోవచ్చు అనమాట. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి ఈ వరకు ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే సారీ, సో ఈ క్యాండిల్ మిడిల్ నుంచి తీసుకున్నాం మనం ఎంట్రీ. చూడొచ్చు 91 పాయింట్స్ అయితే ఇచ్చింది అనమాట. 91 పాయింట్స్ అంటే మీకు ఆటోమేటిక్గా స్టాక్లో ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలో తెలియదు. ఇంతకుముందు నా వీడియోలో అయితే చూడండి. ఒక లాట్కి వచ్చేసి మనకి ఈ బజాజ్ ఆటో అయితే మనకు ఒక లాట్ వచ్చేసి మనకి 75 ఉంటుంది అంట క్వాంటిటీ. సో 75 × 91 అంటే ఎంత కొట్టవచ్చు మీరే లెక్కేసుకోండి. అది మ్యాక్సిమం వచ్చేసి 14,000 పెడితే మనకి క్యాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే మనకి 75 × 91 కదా. ఓకే, ఒక 75 × 91 వేసుకుంటే మనకి 6,825 వాళ్ళు మనకు వచ్చింది. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 14,000 అనమాట. సో ఈ విధంగా మంచిగా స్టాక్స్ పైన చాలా 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 వర్క్ఫుల్ అవుతుంది. అంతేకాక గోల్డ్ చూసుకుంటే గోల్డ్ పైన కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు గోల్డ్ ఆటోమేటిక్గా ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ నేను తీసుకున్నా. ఇక్కడ చూడవచ్చు ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ కాకపోయిందో ఆటోమేటిక్గా సెల్లింగ్ అయితే పడింది. చూడవచ్చు డైరెక్ట్గా నాన్ స్టాప్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా బాటకు పడింది. సో మళ్ళీ కొద్దిగా ట్రాప్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ రీచ్ అయింది. సో మళ్ళీ ఏమైంది ఇక్కడ నుంచి మళ్ళీ బర్రన పడితే దాదాపు ఈ బాటకు వచ్చి టచ్ అయిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ మిడిల్ లైట్గా అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 15 జోన్ పైన క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా 4,020కి అయితే వచ్చి క్లోజ్ అయింది అనమాట. సో సాటర్డే సండే అయితే ఇది గోల్డ్ అయితే క్లోజ్ ఉంటుంది కాబట్టి మీకు ఇది ఆగిపోయింది అనమాట. ఇప్పుడు బీటీసీ అయితే రన్ అవుతుంది. బీటీసీ, ఈటీరియం, తర్వాత సోలానా, మీరు ఏ దాంట్లోనే ఆడుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ కూడా ఆడుకోవచ్చు. చూడవచ్చు ఇది క్రూడ్ ఆయిల్ అనమాట. క్రూడ్ ఆయిల్ 1 అవర్ క్యాండిల్ చూడవచ్చు, మొత్తం నెగిటివ్నే ఉందన్నమాట. ఓకేనా, తర్వాత న్యాచురల్ గ్యాస్ కూడా చూపిస్తా. న్యాచురల్ గ్యాస్ కూడా చూడవచ్చు. న్యాచురల్ గ్యాస్ కూడా ఇక్కడ మనకి రిజెక్షన్ పెద్ద విగ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అలా ఫాల్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్ కావచ్చు, ఏదైనా చూసుకోండి. ఓకేనా, నిఫ్టీ 50 కూడా ఆడవచ్చు. నిఫ్టీ 50 కూడా చూసుకోవచ్చు. నిఫ్టీ 50 కూడా మనకి మ్యాక్సిమం నిఫ్టీ 50 ఆడాలంటే మ్యాక్సిమం 5 మినిట్స్ కంటే ఎక్కువ అస్సలు నిఫ్టీలో ఆడకూడదు అనమాట. ఓకేనా, ఎందుకంటే మనకి డీకే ఉంటుంది. సో లాసెస్ కూడా పెద్ద ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ మనం 5 నిమిషాల కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. దీన్ని 5 నిమిషాల టైం ఫ్రేమ్లోనే చేయాలన్నమాట. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ చూడవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ సపోర్ట్లోకి వచ్చేసింది అనమాట. ఇది ఏమంటే మనకి 5 మినిట్ క్యాండిల్ కచ్చర్ అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే నేను ఎక్కువ నిఫ్టీ మీదకి అయితే ఆప్షన్స్లో మిమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయను. సో ఓన్లీ నేను బీటీసీ, తర్వాత ఈటీరియం, తర్వాత సోలానా, గోల్డ్ దీనిపైన అయితే నీకు ప్రాపర్గా ఎంట్రీస్ ఇస్తాను అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు.
మనకి ప్రతిదీ ఆటోమేటిక్గా ప్రతిదీ వస్తుంది అన్నమాట. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ చూడొచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఆటోమేటిక్గా బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి ఆటోమేటిక్గా బయింగ్ సెల్లింగ్ జోన్ నుంచి ఆటోమేటిక్గా బయింగ్ జోన్లో 15 మినిట్స్ క్యాండిల్ పైన క్లోజ్ చేసింది కాబట్టి దాని తరపుగా దీని టార్గెట్ ఇక్కడ వరకు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ప్రతిరోజు గోల్డ్, బిట్ కాయిన్ సంబంధించిన ట్రేడ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాం ఫ్రీగా. అంతేకాకుండా మీకు డీమార్ట్ అకౌంట్ వింటేజ్ అనమాట, చాలా బెస్ట్, లో ఛార్జెస్ అనమాట. ఛార్జెస్ ఎలా ఉంటాయంటే యూఎస్సిటీలో మనం అకౌంట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఛార్జెస్ అయితే ఇవ్వాలి. సో నేను ప్రిపేర్ చేసేది ఏంటంటే యూఎస్సికి నో ఛార్జెస్. నువ్వు రోజుకి 100 కాకుండా 200 ట్రేడ్లు అయ్యి 0 ఛార్జెస్. ఓకేనా? దాని గురించి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాంటేజ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే నా ప్రోమో యూజ్ చేసుకుంటారో వాళ్ళకి సపరేట్గా ప్రీమియం క్లాస్ అయితే ఉంటుంది. మీకు ప్రతిదీ ఇండికేటర్ గురించి కావచ్చు, తర్వాత ఎంట్రీ కావచ్చు, అన్నీ చెప్తాను అనమాట. ఓకేనా? సో మీకు ఈ ఇండికేటర్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి ఇది స్ట్రాటజీ అయితే సూపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. నేను చూశాను అనమాట, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తూ ఆటోమేటిక్గా మీరు గమనించినారో ఇక్కడ ఎక్కడైతే 15 మినిట్స్ మీద క్యాండిల్ ఫ్లో గ్రీన్ క్యాండిల్ ఇక్కడ పైన క్లోజ్ ఇస్తే ఇది టచ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఆటోమేటిక్గా అప్ సైడ్కి వెళ్ళింది. ఒక్కటే క్యాండిల్ దాదాపు 1000 పాయింట్స్ అయితే ఇచ్చింది. చూడొచ్చు, మ్యాక్సిమం 1000 పాయింట్స్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఓకేనా? సో ఒక అప్రాక్సిమేట్ చెప్పిన 1000 పాయింట్స్ అని కానీ పర్ఫెక్ట్ ఎంట్రీస్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చెప్తా. అంతేకాకుండా మీకు లైవ్ క్లాసెస్ కూడా చెప్తాను అన్నమాట ఫ్రీగా. సో కాబట్టి ఎవరైనా డిమార్ట్ అకౌంట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. వాంటేజ్ మీరు రిజిస్టర్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏదైనా వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పలానా వీడియో గురించి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను.